నమస్కారం వీటి న్యూస్కి స్వాగతం. నేను జగన్. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో సంబరాలు. పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఇతర నేతలు. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న బంగారమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తకంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. వైసీపీ వెన్నుపోటు కార్యక్రమంపై శ్రీకాళహస్తి టీడీపీ నేతల ఆగ్రహం. అసలు వెన్నుపోటుదారుడు జగనన్నేనని ఆరోపణ. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఒక ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఏడాది కాలంలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఒక ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముందుగా పార్టీ ఆవిర్భావకర్త మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఒక్కొక్కరుగా తినిపించుకుంటూ 1 year సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏడాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన రోజు 2024లో ఇదే రోజు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఏకంగా 164 సీట్లతో అధికారంలోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పట్టిన వైకాపా పీడ విడగడై నేటికి ఏడాది అయ్యిందని, వైకాపా అరాచకాలతో విసుగు చెందిన ప్రజలు 11 స్థానాలను అందించి ప్రతిపక్షం లేకుండా చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మహద్దశ పట్టిందని వ్యాఖ్యానించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సుబ్బన్న ఓకే. సంవత్సరం రోజులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి 164 సీట్లు, 21 ఎంపీ సీట్లు. ఇదొక ఎత్తు అయితే 2 సెంట్రల్ మినిస్టర్స్ ఇచ్చి గౌరవించిన మోడీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో బంగారమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వచ్చి సుధీర్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బంగారమ్మ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని
ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు తల్లి బొజ్జల బంగారమ్మ తల్లికి పట్టు వస్త్రాలను సమర్పించారు. జాతర సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం శ్రద్ధాభక్తులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేవస్థానం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహించడం సమంజసం కాదంటూ హితవు పలికారు. వెన్నుపోటు అనే పదానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిదర్శనమని శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు. తన తల్లి, చెల్లిని, బాబాయిని వెన్నుపోటు పొడిచిన విషయాన్ని మరిచారా అంటూ గుర్తు చేశారు. పోయిన నెల విజయవాడలో జరిగిన మహానాడు కార్యక్రమానికి తరలివచ్చిన అశేష జనసందోహాన్ని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వెన్నుపోటు కార్యక్రమాలను చేస్తున్నారని అన్నారు.
ప్రజలకు వైకాపా నాయకులు ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేదని, ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల్లో అనేక విధాలుగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంటే, సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉంటే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అసూయతో ఇలాంటి వెన్నుపోటు కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి శ్రీకారం చుడుతున్నారని, ఇప్పటికే ప్రజలు 11 స్థానాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని, వెన్నుపోటు లాంటి అసత్యపు ఆరోపణలు లాంటి కార్యక్రమాలను చేస్తే ప్రజలకు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం దాఖలాలు కూడా ఉండవని ఈ సందర్భంగా వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. వెన్నుపోటు లాంటి పదాలు మరోమారు జగన్మోహన్ రెడ్డి పలకడం సమంజసం కాదని తెలియజేశారు. ఎస్టీ, మైనారిటీ, బీసీ అన్ని కార్పొరేషన్లు ఫుల్ఫిల్ చేయటం కానీ, వాటికి నిధులు సమకూర్చడం కానీ, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. మరి రాబోయే రోజుల్లో రేపు 15వ తారీఖు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది బిడ్డలుంటే వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వటం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. మరి ఇలాంటివన్నీ చూసి ఓర్చుకోలేక ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ 11 సీట్లకే పరిమితమైనారు. వచ్చే 29లో ఒక్క సీటు కూడా రాదనేది కూడా నేను తెలియపరుస్తూ, ఈ కాళహస్తి అటు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అభివృద్ధి చేస్తున్నాడో, కాళహస్తి నియోజకవర్గంలో కూడా మా బొగ్గల వెంకట సుధీర్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఎక్కడ జరిగే కార్యక్రమానికి జనాన్ని సమీకరిస్తున్నారంట, ఆ జనాలే మిమ్మల్ని చీపడతారనేది కూడా తెలియపరుస్తూ, మీరు వెన్నుపోటు కాదుగా దగా, ఇది ఏ కార్యక్రమాలు చేసినా కూడా మీకు 2029లో ఒక్క సీటు కూడా రాదనేది కూడా తెలియపరుస్తూ, మరొకసారి వార్నింగ్ ఇస్తున్నామో, మరి వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నామో, ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు అవసరం పడిన ప్రజలకి దగ్గర ఉండి వాళ్ళకి అవసరాలు ఉండే పనులు చేసి మన్నలు పొందాలే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా చీకపడతారని కూడా తెలియపరుస్తూ, శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలో కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకరణలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్యాల నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి బంగారమ్మ ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోతరాజు ముగ్గు వేసి సాంప్రదాయ పద్ధతిలో జాతర పూజలు వేడుకలు జరిపారు. శ్రీకాళహస్తి గ్రామదేవత బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరుగుతోంది.
ఆలయంలోని మూల విరాట్కు విశేష అభిషేకాలు చేసి విశిష్ట అలంకారం చేశారు. అనంతరం అమ్మవారి ఎదుట పోతురాజు ముగ్గు వేసి యాదవ వంశస్థులు అమ్మవారిని శాంతింపజేసే విధంగా పంబ వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. శక్తి స్వరూపిణి గ్రామదేవత బంగారమ్మ జాతర వేడుకగా నిర్వహిస్తున్నామని భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశామన్నారు. సకల లోకం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులకు యోగా కాంపిటీషన్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని దేశంలోని ప్రతి చోట యోగా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించడంతో రాష్ట్రంలో ప్రతి చోట యోగాంధ్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు యోగా కాంపిటీషన్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో అనేక మంది విద్యార్థులు పాల్గొని యోగా అభ్యాసనాలు అత్యంత వైభవంగా చేశారు. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుచుకున్న చిన్నారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయని నేతలు బహుమతి ప్రదానోత్సవం గావించారు. ఈ యోగా కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థిని యక్ష మైత్రి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నిర్వహించిన యోగాంధ్ర పోటీల్లో తాను సూర్య నమస్కారాలు, వివిధ రకాల అభ్యాసనాలు చేసి మొదటి బహుమతి గెలుచుకున్నానంటూ ఆనందం వ్యక్తం చేసింది. యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ యోగాని దశదిశలా వ్యాప్తి చెందేలా అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు సీఎం చంద్రబాబు నాయుడుకి ఆ చిన్నారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. నా పేరు జి యక్ష మైత్రి. నేను ఎంజిఎం స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీకాళహస్తిలోని మున్సిపల్ ఆఫీస్లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను సూర్య నమస్కారాలు చేశాను. మా గురువు గారి పేరు ఆలం సుజాత గారు. నేను శ్రీకాళహస్తిలో యోగా ఇన్స్ట్రక్టర్, యోగా ఛాంపియన్, 34 మెడల్స్ ఛాంపియన్, ఇంటర్నేషనల్ ఛాంపియన్ కూడా నేను యోగా జడ్జిగా కూడా చేస్తున్నా. NYSF నేషనల్ యోగాసన భారత్ లో NYSF లో నేను లెవెల్ 1 ఫినిష్ చేయడం జరిగింది. జడ్జ్మెంట్స్ కూడా చాలా వెళ్తుంటాను. ఈ రోజు నన్ను జడ్జిగా ఇక్కడ ఇన్వైట్ చేయడం, యోగాంధ్ర ప్రోగ్రామ్ లో ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్లేస్ డింపుల్ శివాని, సెకండ్ ప్లేస్ దీక్ష, థర్డ్ ప్లేస్ సాహితి అండ్ ఫోర్త్ అండ్ ఇంకొక దాంట్లో ఫస్ట్ ప్లేస్ అండ్ యక్షమైత్రి. బాయ్స్ లో కొంతమంది పిల్లలకి చైతన్య, అలాంటి పిల్లలకి చాలా హ్యాపీగా ఉందండి. వీళ్ళు జిల్లాకి సెలెక్ట్ అయినందుకు చాలా
కూటమి పాలనలో జరిగిన అన్యాయాలపై పేద ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు ఆయన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల వినతిపత్రం సమర్పించారు. శ్రీకాళహస్తిలోని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీల పథకాలు అమలయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ప్రజలు పూరించిన సమర శంఖంలో ఏడాదికే కూటమి ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు. వంచన, మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. 143 హామీలు ఇచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా సూపర్ 6 హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ నేతలపై ఇప్పటిదాకా 2466 కేసులు పెట్టారు. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయంపై పేద ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సూపర్ 6 పథకాలను ప్రజలకు అందజేయాలని ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా నోటితో చెప్పినట్టు కాదు, మీ నోటితో చెప్పిన హామీలు అదేవంటే అప్పులు అయిపోయినాయి అన్నారు. అయ్యా, నువ్వు సీఎం అనుకుంటా ఫస్ట్ రాష్ట్రం డివైడ్ అయినప్పుడు అప్పులతో ఇచ్చినావు. మరలా అప్పులు తీర్చా. మాకు కరోనా ఉంది 2 సంవత్సరం అయినా పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పథకాలన్నీ ఇచ్చారు. ఇప్పుడైనా కరోనా ఉందా? ఇప్పుడేమన్నా కానీ పాలకి తెగొచ్చినట్టుగా ఇంకేమన్నా ఉన్నాయి రాష్ట్రంలో? ఏమి లేదు కదా, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎందుకు ఇలా పోతున్నాడు? వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో గిరిజనులకు, మైనార్టీలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని టీడీపీ మైనార్టీ గిరిజన కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ మైనార్టీ గిరిజన సంక్షేమ సంఘం శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ రాష్ట్ర సలహాదారులు, మండలి సభ్యులు సుబ్బయ్య మరియు మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సకీర్ అలీ మాట్లాడుతూ కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ ముఠా ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా అని ప్రశ్నించారు. ఆస్తి కోసం తల్లి, చెల్లిని ఇంటి నుండి గెంటేసి కుటుంబ వ్యవస్థకే జగన్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వెన్నుపోటు, గొడ్డల వేటుకు పేటెంట్ జగన్ రెడ్డిదేనన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి నేటికి ఏడాది అయిన సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరూ పండుగలాగా సంబరాలు చేసుకుంటామన్నారు. గత వైకాపా పాలనలో అటు గిరిజనులకు, ఇటు మైనార్టీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు, మైనార్టీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ అభివృద్ధికి కావాల్సిన నిధులు సైతం కూటమి ప్రభుత్వం సమకూర్చిందని, ఇలా అన్ని వర్గాల వారికి సమాన న్యాయం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన చూసి ఓర్వలేక ఇలాంటి వికృతపు, అసత్యపు ప్రచారాలు చేస్తూ ధర్నాలు నిర్వహిస్తున్నారని, ఇకనైనా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇలాంటివి ధర్నాలు, అసత్యపు ప్రచారాలు మానుకోకపోతే రానున్న రోజుల్లో వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా కనబడనివ్వకుండా ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించారు. తల్లికి, చెల్లికి చేసిన వెన్నుపోటు కన్నా కూడా రాష్ట్రంలో ఇంకేమైనా వెన్నుపోటు ఉందా? రాష్ట్ర ప్రజలంతా చెప్పుకుంటున్నారు తల్లికి, చెల్లికి పొడిచిన వెన్నుపోటే గొప్పది, దానికన్నా వేరే ఏమీ లేదనేసి. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. చంద్రగిరి గోటనందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చంద్రగిరి కోట ఆవరణలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వరన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని, జాయింట్ కలెక్టర్ సుబ్రం బన్సాల్, తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ప్రజలు, జిల్లా అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన రాష్ట్రమంతటా యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా తిరుపతి జిల్లాలో ఈరోజు మనం చంద్రగిరి కోటలో యోగా కార్యక్రమం నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రి మే 21 నుండి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజుల పాటు అంతా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు యోగా ప్రాముఖ్యతను గురించి ప్రతి ఒక్కరికి శిక్షణ అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా యోగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సచివాలయ పరిధిలో, వార్డు పరిధిలో అందరికీ యోగా గురించి శిక్షణ అవగాహన కల్పిస్తున్నామని, అందులో భాగంగానే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారుగా 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని తెలిపారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు గౌరవ ప్రధానమంత్రి విశాఖపట్నం రానున్నారని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యుల ఆధ్వర్యంలో మిగతా అధికారులతో కలిసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యతను యోగా ద్వారా అందరికీ తెలియజేయడం, తద్వారా పర్యాటకం గురించి కూడా తెలిసేలా ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి రోజు దినచర్యలో కార్యక్రమంలో తప్పకుండా వ్యాయామం చేసేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ మే 21 నుండి జూన్ 21 తేదీ వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాల సందర్భంగా చంద్రగిరి కోటనందు యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం చాలా అవసరమని, వివిధ రకాల మందులు వాడుతూ ఆరోగ్యం పాడవుతుందని, యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దృఢ సంకల్పంతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు చంద్రగిరి కోట నందు యోగా కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ వారికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రగిరి కోట సంబంధించిన లైట్ అండ్ సౌండ్ ప్రముఖమైన సంస్థ ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందని, దాని ద్వారా చంద్రగిరి పర్యాటక ప్రాంతం ప్రదేశంగా యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందని అన్నారు. ఇంకా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చంద్రగిరి కోటనందు చేయడం వల్ల ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో యోగాంధ్ర మాసోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాచీన కాలంలో ఋషులు యోగా చేసేవారని, యోగాను రోజువారీ దినచర్యలో ఒక భాగం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశుభ్రత, పచ్చదనం వంటి కార్యక్రమాలతో పాటు అందరికీ ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ చూపిస్తున్నారని, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి యోగాను దినచర్యగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా గురువు చెప్పిన విధంగా ఆసనాలను ఆసక్తిగా వింటూ ప్రజలు, అధికారులు, యువత, మహిళలు ఆసనాలు వేశారు. పొంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ప్రజలను వంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది అయిందని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఏడాది కాలంలో లా అండ్ ఆర్డర్ దిగజారింది. 390 మంది హత్యకు గురయ్యారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై 2466 అక్రమ కేసులు బనాయించి 500 మందిని జైలుకు పంపారన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. దళిత నేతలను సైతం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులపై కూడా కేసులు పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే టీటీడీ ఉద్యోగులు, అధికారులను విచారించింది. ఈ క్రమంలోనే తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు సిట్ నోటీసులు ఇచ్చింది. 2 రోజుల నుండి సిట్ అధికారులు అప్పన్నను ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో 6 తిరుమల ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. వారితో కలిపి అప్పన్న సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా తిరుమల లడ్డూను తయారీ కల్తీ నెయ్యి ఉపయోగించారన్న కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన డైరీ యజమానులు, టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. వాస్తవానికి మే నెల 15 నాటికి దర్యాప్తు ముగించి ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంది. దర్యాప్తు పూర్తి కాకపోవడంతో గడువును మరో 2 నెలలు పొడిగించారు.
కల్తీ నెయ్యి సరఫరాలో ఉత్తరాఖండ్ బోలేబాబా డైరీ జిఎం హరిమోహన్ రాణా కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న హరిమోహన్ను మార్చి 20న సిట్ అరెస్టు చేసింది. అయితే ఇప్పటికీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న విచారణ కీలకంగా మారింది. తిరుపతిలో ఏడాది కూటమి పాలన ప్రజలకు వెన్నుపోటు పొడిచేలా ఉందంటూ వైసీపీ నేతలు నిరసన ప్రదర్శనలు చేశారు. స్థానిక జీవకోన నుంచి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఎంపీ గురుమూర్తి, తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదంటూ వైసీపీ నేతలు విమర్శించారు. ఈ ర్యాలీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు పేషెంట్గా పేషెంట్స్తో హియర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అనేటటువంటి పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైనా కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయింది. పైగా ఈ సంవత్సరం రోజుల్లో 1,50,000 కోట్ల రూపాయల అప్పుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజల మీద రుద్దింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో ఆ పార్టీలకు సంబంధించిన నేతలు సంబరాల్లో పాల్గొన్నారు. స్థానిక అలిపిరి పాదాల మండపం దగ్గర మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రంగవల్లుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. వైసీపీ అవినీతి పాలనకు తరలించుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చినటువంటి ప్రజా విజయంగా ఈ రోజున జూన్ 4వ తారీఖున అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు జాతి యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున విజయోత్సవాలు చేసుకుంటూ కూటమి గత 1 సంవత్సరంగా కూడా అందించినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందని ఈరోజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారని మరి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా దాదాపు ఇప్పటికే 1 సంవత్సరం రోజుల్లోనే 70% వారికి ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో సంబరాలు. పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఇతర నేతలు. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న బంగారమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తకంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. వైసీపీ వెన్నుపోటు కార్యక్రమంపై శ్రీకాళహస్తి టీడీపీ నేతల ఆగ్రహం. అసలు వెన్నుపోటుదారుడు జగనన్నేనని ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి వీటి న్యూస్.